ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం పదార్థాలు, లోహాలు, అలోహాలు. ఇందులో 132 నుంచి 156 పేజీ వరకు. లోహాలను వాటి ఏ ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేయవచ్చును? భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా. లోహాలను వాటి ఏ ధర్మాల ఆధారంగా అలోహాల నుండి వేరు చేయవచ్చునంటే భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా లోహాలను అలోహాల నుండి వేరు చేయవచ్చు. ద్యుతి లేదా మెరుపు, దృఢత్వం అనేవి భౌతిక ధర్మాలు. దృఢత్వము, ద్యుతి లేదా మెరుపు అనేవి ఏంటంటే ఆ లోహాల యొక్క భౌతిక ధర్మాలు. లోహాలు అలోహాల భౌతిక ధర్మాలు చూద్దాం. కొట్టడం వల్ల ఇనుప మేకు అల్యూమినియం తీగ ఏమి మారుతుందంటే ఆకారం మారుతుంది. కొట్టడం వల్ల ఇనుప మేకు అల్యూమినియం తీగ ఏమి మారుతుందంటే వాటి యొక్క ఆకారాలు మారుతాయి. ఇది భౌతిక ధర్మం. ఒకవేళ వాటిని మరింత గట్టిగా కొట్టినట్లయితే అవి ఎలా మార్పు చెందవచ్చు అంటే రేకులుగా మార్పు చెందవచ్చు. ఒకవేళ వాటిని అంటే ఇనుప మేకును కానీ అల్యూమినియం తీగను కానీ గట్టిగా కొట్టినట్లయితే అవి ఎలా మార్పు చెందవచ్చు అంటే రేకులుగా చెందవచ్చు. ఇవి ఆకారంలో మార్పు వస్తుంది కాబట్టి ఇవి భౌతిక ధర్మాలు. మిఠాయిలను అలంకరించడానికి ఉపయోగించే వెండి రేకులు మీకు తెలుసు. ఆహారాన్ని చుట్టడానికి ఉపయోగించే అల్యూమినియం రేకుల గురించి కూడా మీకు బాగా తెలుసు. పలుచని రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని ఏమని అంటారంటే స్థరణీయత అంటారు. ఇది లోహాల యొక్క సహజ లక్షణం. మిఠాయిలను అలంకరించడానికి ఉపయోగించే వెండి రేకులు మీకు తెలుసు. ఆహారాన్ని చుట్టడానికి ఉపయోగించే అల్యూమినియం రేకుల గురించి కూడా మీకు బాగా తెలుసు. పలుచటి రేకులుగా మార్చగలిగే లోహాల ధర్మాన్ని ఏమని అంటారంటే స్థరణీయత అని అంటారు. ఇది లోహాల యొక్క సహజ లక్షణం. ఉత్తమ వాహకాలు ఏంటంటే ఇనుప కడ్డి, మేకు, రాగితీగ. అధమ వాహకాలు ఏంటంటే సల్ఫర్ ముక్క, బొగ్గు ముక్క. ఉత్తమ వాహకాలు ఏంటంటే ఇనుప కడ్డి, రేకు, మేకు, రాగితీగ. అధమ వాహకాలు ఏంటంటే సల్ఫర్ ముక్క, బొగ్గు ముక్క. లోహాలు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు. లోహాలు ఏంటంటే ఉత్తమ విద్యుత్ వాహకాలు ఏంటంటే లోహాలు. అల్యూమినియం, రాగి తీగలను ఎక్కడ ఉపయోగిస్తారు? మీరు బొగ్గు తీగలను చూసారా? ఖచ్చితంగా చూసి ఉండరు. అల్యూమినియం, రాగి తీగలు మనం చూస్తాం కానీ బొగ్గు తీగలను మనం ఎక్కడ చూసి ఉండడం. తీగలుగా సాగదీగ లోహపు గుణాన్ని ఏమని అంటారంటే తాంతవత. తీగలుగా సాగదీగల లోహపు గుణాన్ని ఏమని అంటారంటే తాంతవత అంటారు. ఇక్కడ అల్యూమినియం, రాగి తీగలకు అది ఉంది కదా, కాబట్టి లోహాలకి తాంతవత ఉన్నదని మనం చెప్పవచ్చు. లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కనుక అవి ఏ గుణం కలిగి ఉంటాయని చెప్పవచ్చును. ధ్వని గుణం. లోహాలు ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి కనుక అవి ఏ గుణం కలిగి ఉంటాయని చెప్పవచ్చు అంటే ధ్వని గుణం. కృత్యాలు చేసిన తర్వాత కొన్ని పదార్థాల దృఢత్వం, ద్యుతి గుణం, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం కలిగి అవి ఉత్తమ విద్యుత్ ఉత్తమ వాహకాలు అని చెప్పవచ్చు. సాధారణ ఈ గుణాలు కలిగి ఉన్న పదార్థాలను ఏమని అంటారంటే లోహాలు. సింపుల్గా లోహాలన్నీ ఈ గుణాలు కలిగి ఉంటాయి. అవి ఏంటంటే దృఢత్వం, ద్యుతి గుణం అంటే మెరుపు, స్థరణీయత, తాంతవత, ధ్వని గుణం. వీటన్నిటిని లోహాలు కలిగి ఉంటాయి. ఇంకా ఇవి కూడా ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు కూడా. ఏంటవి? లోహాలు. ఈ లోహాలకు ఉదాహరణలు చూద్దాం. ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైనవి. లోహాలకు ఉదాహరణ ఇనుము, రాగి, అల్యూమినియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైనవి. దీనికి విరుద్ధంగా బొగ్గు, సల్ఫర్ వంటి పదార్థాలు మృదువుగా, కాంతి విహీనంగా కనిపిస్తాయి. సుత్తితో కొడితే అవి పొడి పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. అవి ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అవి ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా ఉంటాయి. ఈ పదార్థాలను ఏమంటారంటే అలోహాలు. సింపుల్గా అలోహాలు అనేవి మృదువుగా, కాంతి విహీనంగా ఉంటాయి. సుత్తితో కొడితే అవి పొడి పదార్థంగా విచ్ఛిన్నమవుతాయి. ధ్వని గుణాన్ని కలిగి ఉండవు. అవి ఉష్ణ విద్యుత్ వాహకాలు కావు లేదా ఉష్ణ విద్యుత్ యొక్క అధమ వాహకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే అలోహాలు. అలోహాలకు ఉదాహరణ సల్ఫరు, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. అలోహాలకు ఉదాహరణ సల్ఫరు, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్. ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ కనిపిస్తుంది చూసారా? అలోహం. ఏ లోహాలు మెత్తగా ఉంటాయి? చాకుతో సులువుగా కోయబడతాయి. సోడియం, పొటాషియం. ఏ లోహాలు మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయబడతాయంటే సోడియం, పొటాషియం అనేవి మెత్తగా ఉంటాయి, చాకుతో సులువుగా కోయబడతాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం ఏంటంటే పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక లోహం పాదరసం. ఇప్పుడు లోహాల అలోహాల రసాయనిక ధర్మాలు చూద్దాం. పైన భౌతిక ధర్మాలు కదా, ఇప్పుడు రసాయనిక ధర్మాలు చూద్దాం. ఆక్సిజన్తో చర్య. ఇనుము తుప్పు పట్టే దృగ్విషయం మీకు తెలుసు. తుప్పు
ఈ ఏర్పడే చర్యను గుర్తు చేసుకోండి. మీరు 7వ తరగతిలో మెగ్నీషియం రిబ్బన్ గాలిలో మండించే కృత్యాన్ని కూడా చూశారు. ఈ 2 ప్రక్రియలో ఏమి ఏర్పడుతుందంటే ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇనుము తుప్పు పట్టే దృగ్విషయం మీకు తెలుసు. తుప్పు ఏర్పడే చర్యను గుర్తుంచుకోండి. మీరు 7వ తరగతిలో మెగ్నీషియం రిబ్బన్ గాలిలో మండించే కృత్యాన్ని కూడా చూశారు. ఈ 2 ప్రక్రియల్లో ఏమి ఏర్పడడం జరుగుతుందంటే ఆక్సైడ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సింపుల్గా ఆక్సిజన్, ఇనుము, మెగ్నీషియం ఇవ్వబడిన చర్యలను కింద చూద్దాం. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు కలిపితే ఫెర్రిక్ ఆక్సైడ్ అని ఏర్పడుతుంది. ఐరన్ అంటే ఫెర్రస్, ఆక్సిజన్తో కలిపి నీటితో కలిపి ఏం ఏర్పడుతుందంటే ఫెర్రిక్ ఆక్సైడ్. ఇదే మనం తుప్పుగా మనం చెప్తాం కదా. తర్వాత మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఐరన్ ఆక్సైడ్ ఆక్సిజన్ నీటితో కలిపితే ఐరన్ ఆక్సైడ్ లేదా ఫెర్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్య జరిపితే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి. సింపుల్గా రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. ఈ ఆకుపచ్చ పదార్థం ఏంటంటే కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్. ఈ మెరవని ఆకుపచ్చ పూత అది ఏంటంటే కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ యొక్క మిశ్రమం. అది ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు చూద్దాం. ఆ చర్య కింద ఇవ్వబడింది. కాపరు, నీరు H2O, CO2, O2 అన్నీ కలిపి ఈ కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ని ఏర్పరుస్తాయి. కాపరు, దాని మీద నీటి చుక్కలు అంటే బయట ఉన్న తేమ గాలి, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్నీ జరిపి ఏం ఏర్పరుస్తాయంటే కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేట్ మిశ్రమాన్ని ఏర్పరుస్తాయి. ఎక్కడ? రాగి పాత్ర మీద. మెగ్నీషియం రిబ్బన్ను మండించడం వల్ల ఏర్పడే బూడిదను నీటిలో కరిగించి దాని ఆమ్ల లేదా క్షార స్వభావం కొరకు పరీక్షించండి. ఎరుపు లిట్మస్ నీలి రంగులోకి మారుతుందని మీరు గమనించి ఉంటారు. కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందని క్షార స్వభావాన్ని. మెగ్నీషియం రిబ్బన్ను మండించడం వల్ల అది క్షార స్వభావమా ఆమ్ల స్వభావమా అని అడుగుతున్నారు. మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఆ బూడిద తీసుకొని మన నీటిలో కలిపి దాన్ని ఎరుపు లిట్మస్ను పెడితే అది నీలి రంగులోకి మారిపోతుంది. ఎరుపు లిట్మస్ను నీలి రంగులో మార్చేది అనేసి అంటే అది కంపల్సరీగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. నీలి లిట్మస్ని ఎరుపు లిట్మస్లో మారిస్తే అది ఆమ్ల స్వభావం. ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్లోకి మారిస్తే అది క్షార స్వభావం. ఇక్కడ ఎరుపు లిట్మస్ని నీలి రంగులోకి మార్చింది కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది క్షార స్వభావాన్ని కలిగి ఉందని మనం చెప్పవచ్చు. సాధారణంగా లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయంటే క్షార స్వభావాన్ని. ఇది జనరలైజేషన్. లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మెగ్నీషియము అది మండించడం వల్ల మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. ఇది మెగ్నీషియం ఆక్సైడ్ అనేది లోహ ఆక్సైడ్. ఈ లోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉందంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ బదులు లోహ ఆక్సైడ్ అని జనరలైజేషన్ చేసి లోహ ఆక్సైడ్ ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆక్సిజన్తో అలోహాల చర్యను మనం ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు అలోహాలతో ఆక్సిజన్ చర్య ఎలా ఉంటుందో చూద్దాం. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలతో వెలువడిన వాయు పేరు సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ ఆక్సిజన్ చర్యలో ఏర్పడిన వాయు పేరు ఏంటంటే సల్ఫర్ డయాక్సైడ్. నీటిలో ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ కరిగిందో అప్పుడు ఏమి ఏర్పడుతుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. నీటిలో ఎప్పుడైతే సల్ఫర్ డయాక్సైడ్ కరిగిందో అప్పుడు ఏమి ఏర్పడుతుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సల్ఫర్ ఆక్సిజన్తో చర్య జరిపితే వెలువడే వాయువు సల్ఫర్ డయాక్సైడ్. దాన్ని నీటిలో కరిగిస్తే ఏమవుతుందంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆమ్లము అని అంటాం కాబట్టి కంపల్సరిగా ఆమ్ల స్వభావం. సల్ఫర్ డయాక్సైడ్ ప్లస్ నీరు కలిపితే ఏమవుతుందంటే సల్ఫ్యూరస్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సల్ఫ్యూరస్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితే నిలుపు రంగులో మారుస్తుంది. సాధారణంగా అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావాన్ని. అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావం. అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ కాబట్టి ఆక్సైడ్లు కాబట్టి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయంటే ఆపోజిట్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా సల్ఫ్యూరస్ ఆమ్లం నీలి లిట్మస్ కాగితాన్ని నిలుపు రంగులోకి మార్చింది కాబట్టి ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది. తర్వాత నీటితో చర్య చూద్దాం. అలోహాలు నీటితో ఎలా చర్య జరుపుతాయో మనం ఇప్పుడు చూద్దాం. సోడియం లోహం అధిక చర్యాశీలత కలది. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. అందువల్ల దీన్ని ఎందులో నిల్వ చేస్తారని కిరోసిన్లో నిల్వ చేస్తారు. దీనిని సోడియం లోహం అధిక చర్యాశీలత కలది. వీటన్నిటికంటే ఫెర్రస్, ఐరన్ కంటే, జింక్ కంటే, కాపర్ కంటే, మెగ్నీషియం కంటే ఇవన్నిటికంటే అధిక చర్యాశీలత కలది ఏంటంటే సోడియం లోహం.
సోడియం లోహం అధిక చర్యాశీలత కలది. ఇది ఆక్సిజన్ నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం కూడా విడుదలవుతుంది. అందువల్ల దీన్ని ఎందులో నిల్వ చేస్తారంటే కిరోసిన్లో నిల్వ చేస్తారు. సోడియం నీటితో తీవ్రంగా చర్య జరుపుతుందని మీరు గమనించారు. కొన్ని ఇతర లోహాలు అలా ఉదాహరణకు ఇనుము దేనితో నెమ్మదిగా చర్య జరుపుతుందంటే నీటితో. సోడియం అనేది ఫాస్ట్గా చర్య జరిపిన, ఇనుము మాత్రం నీటితో నెమ్మదిగా చర్య జరుపుతూ ఉంటుంది. సాధారణంగా అలోహాలు గాలితో అధిక చర్యాశీలత కలిగి ఉన్నప్పటికీ నీటితో చర్య జరపలేవు. లోహాలు అయితే నెమ్మదిగా సోడియం లోహం ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా చేసినా మెగ్నీషియం వంటి నెమ్మదిగా జరిపిస్తాయి. కానీ అలోహాలు మాత్రం నీటితో చర్య జరపలేవు. అటువంటి అలోహాలు నీటిలో నిల్వ చేయబడతాయి. ఉదాహరణకు ఫాస్ఫరస్ అనేది అధిక చర్యాశీలత గల అలోహం. గాలి తగిలితే మండిపోతుంది. వాతావరణంలో గల ఆక్సిజన్ తగలకుండా దీన్ని ఎందులో నిల్వ చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. ఫాస్ఫరస్ అనేది అలోహము, దాన్ని నీటిలో ఎందుకు నిల్వ చేస్తారంటే ఫాస్ఫరస్ అనేది గాలిలో పెడితే అధిక చర్యాశీలత కలదు కాబట్టి అది మండుతుంది. అందుకే దేనిలో నిల్వ చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. దీని అర్థం ఏంటంటే నీటిలో అంటే నిల్వ చేస్తున్నారంటే ఫాస్ఫరస్ అనేది అలోహం కాబట్టి అలోహం అనేది నీటితో చర్య జరపలేదు. దాని అర్థం ఏంటంటే ఫాస్ఫరస్ అనేది నీటితో చర్య జరపట్లేదు కాబట్టి జనరలైజేషన్ అలోహాలు అనేవి నీటితో చర్య జరపవు. ఆమ్లాలతో చర్య. సాధారణంగా అలోహాలు వేడితో చర్య జరపంటే ఆమ్లాలతో చర్య జరపు. అలోహాలు ఆమ్లాలతో చర్య జరపు, నీటితో చర్య జరపు. కానీ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తారంటే హైడ్రోజన్ వాయువును. మండుతూ టప్ అనే ధ్వని వస్తే అది హైడ్రోజన్ వాయువును మనం తెలుసుకోవచ్చు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. అదే అలోహాల ఆమ్లాలతో చర్య జరుపుతాయంటే చర్య జరప. అదే లోహాల ఆమ్లాలతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. దీనిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరపదు. కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. రాగిని వేడి చేసినా కూడా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో మాత్రం రాగి అనేది చర్య జరుపుతుంది. క్షారాలతో చర్య. ఇప్పుడు లోహాలు క్షారాలతో ఏ విధంగా చర్య జరుపుతో చూద్దాం. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును. లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ అంటే క్షారంతో చర్య జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. క్షారాలతో వేటి చర్యలు సంక్షిప్తమైనవి అంటే అలోహాల చర్యలు క్షారాలతో సంక్లిష్టమైనవి. ఇప్పుడు స్థానభ్రంశ చర్యలు. ఏ ద్రావణంలో ఒక లోహం మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చేస్తుంది? జల ద్రావణంలో. ఏ ద్రావణంలో ఒక లోహం మరొక లోహాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చేస్తుందంటే జల ద్రావణంలో. బేకర్లో జింకు కాపర్ సల్ఫేట్ నుండి దేనిని స్థానభ్రంశం చెందుతుందంటే రాగిని స్థానభ్రంశం చెంది. ఇక్కడ కాపర్ అనే రాగిని ఒకటే కదా, కాపర్ని స్థానభ్రంశం చెందిస్తుంది. జల ద్రావణంలో ఒక లోహం అనేది ఇంకో లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. ఆ లోహం ఎలాగ ఉండాలి? ఒక సమ్మేళనం ఉండే లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. కానీ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, తర్వాత చూద్దాం. బేకర్లో జింకు కాపర్ సల్ఫేట్ నుండి దేనిని స్థానభ్రంశం చెందిస్తుందంటే కాపర్ని. జింక్ అనేది స్థానభ్రంశం చెందిస్తుంది. అందుకే కాపర్ సల్ఫేట్ ఏ రంగు అదృశ్యం అవుతుందంటే నీలి రంగు అనేది అదృశ్యం. అందుకే కాపర్ సల్ఫేట్ యొక్క నీలి రంగు అదృశ్యం అవుతుంది. ఇక్కడ కాపర్ సల్ఫేట్ అనేది కాపరు సల్ఫర్గా విడిపోయి ఆ జింక్ వెళ్ళి సల్ఫర్ డైఆక్సైడ్తో చేరి జింక్ సల్ఫేట్గా ఏర్పడుతుంది. కాపర్ అనేది వేరైపోతుంది, అంటే రాగి అనేది వేరైపోతుంది. ఏది పొడి బేకర్ అడుగున ఎర్రని పదార్థంగా అవక్షేపం చెందుతుందంటే రాగి. ఏది పొడి బేకర్ అడుగున ఎర్రని పదార్థంగా అవక్షేపం చెందుతుందంటే రాగి. ఇప్పుడు రాగివిడు కాపర్ సల్ఫేట్ అంటే రాగి కాపర్ CuSO4 కాపర్ సల్ఫేట్ జింక్తో చర్య జరిపినప్పుడు ఆ కాపర్ అనేది బయటకు వచ్చి అడుగునకు పోతుంది. జింక్ అనేది కాపర్ సల్ఫేట్లోని సల్ఫేట్తో చేరి జింక్ సల్ఫేట్గా ఏర్పడుతుంది. ఇక్కడ లోహాలు జింకు కాపర్ అనేవి లోహాలు కాబట్టి అక్కడ ఉండే కాపర్ లోహాన్ని దాని సమ్మేళనం నుండి జింక్ అనే లోహం స్థానభ్రంశం చెందించింది. కాబట్టి ఇటువంటి చర్యలు స్థానభ్రంశ చర్యలు. ఈ చర్యని కింద విధంగా సూచించవచ్చు. కాపర్ సల్ఫేట్ CuSO4 ప్లస్ జింక్. చూసారా, జింకు ఈ నీల రంగులో ఉంటుంది. గివ్స్ రైస్ టు జింక్ సల్ఫేట్. ఇక్కడ కాపర్ స్థానంలో జింక్ వచ్చింది, కాపర్ అనేది విడిపోయింది దాని నుంచి. కాబట్టి ఇది స్థానభ్రంశ చర్య. కాపర్ స్థానంలో జింక్ అనేది స్థానభ్రంశం చెందింది కాబట్టి ఇటువంటి చర్యలు ఏమంటాం మనం? స్థానభ్రంశ చర్యలు అని కూడా అంటాం. ఇక్కడ బేకర్లో కాపర్ సల్ఫేట్ జింక్ గుళికలేస్తే జింక్ అనేది కాపర్ని స్థానభ్రంశం చెందిస్తుంది. తర్వాత ఫెర్రస్ కూడా కాపర్ సల్ఫేట్లో CuSO4లో ఫెర్రస్ కూడా స్థానభ్రంశం చెందిస్తుంది.
కానీ ఇక్కడ జింక్ సల్ఫేట్లో ఉన్న జింక్ను మాత్రం కాపర్ స్థానభ్రంశం చెందించలేదు. అలాగే ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్న కాపర్ను కూడా ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్న ఫెర్రస్ను కూడా అంటే ఐరన్ కూడా కాపర్ అనేది స్థానభ్రంశం చెందించలేదు. ఇక్కడ జింక్ సల్ఫేట్లో ఉన్న జింక్ను కూడా ఫెర్రస్ అనేది స్థానభ్రంశం చెందించలేదు. బేకర్ ఏ బిలో ఉండే కాపర్నేమో ఫెర్రస్ జింకు స్థానభ్రంశం చెందించగలవు. కానీ బేకర్ సిడిఈలో ఉండే జింకు ఫెర్రస్ జింక్ సల్ఫేట్ని కాపర్ కానీ ఫెర్రస్ కానీ స్థానభ్రంశం చెందించలేవు. ఎందుకు అని అంటే జింక్ యొక్క చర్యాశీలత ఫెర్రస్ కంటే ఎక్కువ, ఫెర్రస్ యొక్క చర్యాశీలత కాపర్ కంటే ఎక్కువ. కాబట్టి ఫెర్రస్ యొక్క చర్యాశీలత కాపర్ కంటే ఎక్కువ కాబట్టి కాపర్ సల్ఫేట్లో ఉన్న కాపర్ను అది స్థానభ్రంశం చెందిస్తుంది. జింక్ సల్ఫేట్లో ఉండే జింక్ను కాపర్ అనేది స్థానభ్రంశం చెల్లించలేదు బేకర్ సిలో. ఎందుకంటే కాపర్ యొక్క చర్యాశీలత జింక్ యొక్క చర్యాశీలత కంటే తక్కువ. ఒక లోహం ఇంకో లోహం సమ్మేళనంలో ఉండే లోహాన్ని స్థానభ్రంశం చెందించాలంటే ఈ బయట ఉండే లోహం యొక్క చర్యాశీలత ఆ లోహం కంటే ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ ఉంది. ఈ కాపర్ సల్ఫేట్ సమ్మేళనంలో కాపర్ ఉంది కదా, ఈ కాపర్ యొక్క చర్యాశీలత జింక్ యొక్క చర్యాశీలత కంటే తక్కువ కాబట్టి జింక్ అనేది కాపర్ సల్ఫేట్లోని కాపర్ని స్థానభ్రంశం చేసి దాని ప్లేస్నేమో జింక్ అనేది ఆక్రమిస్తుంది. అప్పుడు ZnSO4 ఏర్పడుతుంది, కాపర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, అంటే విడిపోతుంది. ఇక్కడ లాస్ట్లో బేకర్ ఈలో చూడండి, జింక్ ఫెర్రస్ కంటే దాని యొక్క చర్యాశీలత కూడా ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా ZnSO4లో Zn Fe అనేది విడదీయలేదు. ఓకేనా. సిడిఈలో స్థానభ్రంశ చర్యలు అనేవి జరగవు. ఓన్లీ బేకర్ ఏబిలో మాత్రం స్థానభ్రంశ చర్యలు జరుగుతాయి. ఎందుకంటే వాటి యొక్క చర్యాశీలతలను బట్టి. అది ఇక్కడ చెప్పాం. బేకర్ బిలో కాపర్ సల్ఫేట్ CeSO4, జింక్, ఐరన్ సల్ఫేట్ FeSO4 ప్లస్ కాపర్ యొక్క చర్యాశీలత ఐరన్ కంటే ఇక్కడ జింక్ అని రాసాం కదా, ఐరన్ చర్యాశీలత కంటే తక్కువ కాబట్టి ఐరన్ సల్ఫేట్ అనేది ఏర్పడింది, కాపర్నేమో బయటికి పంపించింది. ఎందుకంటే కాపర్ యొక్క చర్యాశీలత ఐరన్ యొక్క చర్యాశీలత కంటే తక్కువ కాబట్టి. బేకర్ సిడిఈలో స్థానభ్రంశ చర్యలు ఎందుకు జరగవంటే ఇక్కడ నియమం ఏమిటంటే రాగి ఇనుము కంటే జింక్ యొక్క చర్యాశీలతను ఎక్కువ కలిగి ఉంది, చర్యాశీలతను కలిగి ఉంది ఎక్కువ. అంటే జింక్ యొక్క చర్యాశీలత ఫెర్రస్ అంటే ఐరన్ కంటే కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత గల లోహం తక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందిస్తుంది. ఇది రూల్. కానీ తక్కువ చర్యాశీలత గల లోహం ఎక్కువ చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించలేదు. ZnSO4లో ఉండే Zn ఐరన్ను కాపర్లు స్థానభ్రంశం చెందించలేవు. కానీ FeSO4 CuSO4లో ఉండే కాపర్ని ఐరన్ని Zn అనేది జింక్ అనేది స్థానభ్రంశం చెందిస్తుంది. ఎందుకు అంటే Zn యొక్క చర్యాశీలత ఐరన్ కాపర్ కంటే ఎక్కువ. సింపుల్గా లోహాలు అలోహాల ఉపయోగాలు. యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్ర పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు మొదలైన వాటిని తయారు చేయడంలో వేటిని ఉపయోగిస్తారంటే లోహాలను ఉపయోగిస్తారు. యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్ర పరికరాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు మొదలైన వాటిని తయారు చేయడంలో వేటిని ఉపయోగిస్తారంటే లోహాలను ఉపయోగిస్తారు. కొన్ని అలోహాల యొక్క ఉపయోగాలు చూద్దాం. అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలు అవసరమయ్యేది అలోహం. అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలు అవసరమయ్యేది ఏంటంటే అలోహం. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువుల్లో ఉపయోగించేవి ఏంటంటే అలోహం. మొక్కల ఎదుగుదలకు వాడే ఎరువుల్లో ఉపయోగించేవి అలోహాలు. నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాన్ని ఉపయోగిస్తారు. యాంటీసెప్టిక్గా గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణంలో కూడా అలోహమే వాడతారు. టపాసుల్లో కూడా అలోహాలను ఉపయోగిస్తారు. టపాసుల్లో కూడా ఏంటో ఉపయోగిస్తారంటే అలోహాలను ఉపయోగిస్తారు. ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దానిని ఏమని అంటారంటే మూలకం అంటారు. ఒక పదార్థాన్ని రసాయనిక చర్యల ద్వారా చల్లబరచడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దానిని ఏమంటారంటే మూలకం అని అంటారు. మూలకం అతి చిన్న యూనిట్ పరమాణువు. మూలకంలో అతి చిన్న యూనిట్ ఏంటంటే పరమాణువు. ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువుని కలిగి ఉంటుంది. మూలకంలోని భౌతిక మార్పుల వద్ద ఒక మూలకం పరమాణువు ప్రభావితం కాదు. ఇక్కడ చూడండి, ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువుని కలిగి ఉంటుంది. మూలకంలోని భౌతిక మార్పుల వల్ల ఒక మూలకం పరమాణువు ప్రభావితం కాదు.
ఒక మూలకం యొక్క భౌతిక మార్పుల వల్ల ఆ మూలకంలో ఉండే పరమాణువు అనేది ప్రభావితం కాదు. ఉదాహరణకు ద్రవ సల్ఫర్ పరమాణువు ఘన లేదా వాయు రూపంలోని సల్ఫర్ పరమాణువు ఒకేలాగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ద్రవ రూపంలో ఉండే సల్ఫర్, వాయు, ఘన రూపంలో ఉండే సల్ఫర్ యొక్క పరమాణువులు ఒకే విధంగా ఉంటాయి. వాటి యొక్క భౌతిక మార్పులు చేంజ్ అయినా సరే, భౌతికంగా చేంజ్ అయినా సరే. విశ్వంలో మనకు అనంతమైన వివిధ రకాల పదార్థాలు ఉన్నప్పటికీ ఈ పదార్థాలను ఏర్పరుస్తున్న మూలకాల సంఖ్య పరిమితం. సహజంగా ఏర్పడిన మూలకాలు ఎంతకన్నా ఎక్కువ లేవంటే 94 కన్నా ఎక్కువగా లేవు. విశ్వంలో అనంతమైన వివిధ రకాల పదార్థాలు ఉన్నప్పటికీ ఈ పదార్థాలను ఏర్పరుస్తున్న మూలకాల సంఖ్య పరిమితం. సహజంగా ఏర్పడిన మూలకాలు ఎంతకన్నా ఎక్కువ లేవంటే 94 కన్నా ఎక్కువ లేవు మూలకాలు. ముఖ్యంగా మూలకాలను ఎలా వర్గీకరించారు? లోహాలు అలోహాలుగా వర్గీకరించారు. ముఖ్యంగా మూలకాలను ఎలా వర్గీకరించారంటే లోహాలు అలోహాలుగా వర్గీకరించారు. మూలకాలు చాలా వరకు లోహాలు, మిగిలినవి అలోహాలు లేదా అర్ధలోహాలు. మూలకాలు చాలా వరకు లోహాలుగానే ఉంటాయి, మిగిలినవి అలోహాలు లేదా అర్ధలోహాలు. లోహాలు అలోహాల రెండింటి ధర్మాలను ఏవి కలిగి ఉంటాయంటే అర్ధలోహాలు. అర్ధలోహాలు అనేవి లోహాలు అలోహాల యొక్క రెండింటి ధర్మాలను కూడా అవి కలిగి ఉంటాయి. లోహాలు జ్యోతిని కలిగి ఉంటాయి అంటే అలోహాలు ఎలాంటి జ్యోతిని కలిగి ఉండవు. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం భౌతిక ధర్మాల్లో. మరొకసారి చూద్దాం. లోహాలు జ్యోతిని కలిగి ఉంటాయి అయితే అలోహాలు ఎలాంటి జ్యోతిని కలిగి ఉండవు. సాధారణంగా లోహాలు స్థరణీయత తాంతవతను కలిగి ఉంటే అలోహాలకు ఈ లక్షణాలు ఉండవు. సాధారణంగా లోహాలు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు అయితే అలోహాలు అధమ వాహకాలు. మండినప్పుడే లోహాలు ఆక్సిజన్తో జరిపి ఏ గుణం గల లోహపాక్షాన్ని ఉత్పత్తి చేస్తాయంటే క్షార గుణం. లోహాలు ఆక్సిజన్తో జరిపితే క్షార గుణం యొక్క ఆక్సిజన్ని ఏర్పరుస్తాయి. అలోహాలు ఆక్సిజన్తో జరిపి ఏ స్వభావం గల అలోహ ఆక్సిజన్ని ఏర్పరుస్తాయంటే ఆమ్లగుణం. అలోహాలు ఆక్సిజన్ ఆమ్లగుణం. గుర్తుపెట్టుకోండి. అలోహాలు ఆక్సిజన్తో జరపడం వల్ల ఆమ్లగుణం గల ఆక్సిజన్ని ఏర్పరుస్తాయి. అదే లోహాలు ఆక్సిజన్తో జరపడం వల్ల క్షారగుణం గల ఆక్సైడ్ని ఏర్పరుస్తాయి. కొన్ని లోహాలు నీటితో జరిపి లోహ ఆక్సైడ్ హైడ్రాక్సైడ్లు ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. కొన్ని లోహాలు నీటితో జరిపితే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా లోహాలు దేంతో జరపండి? నీటితో. ఇప్పుడు నీటితో చూసామా అని అంటే నీటితో లోహాలు జరిపినప్పుడు హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తాయి, హైడ్రోజన్ వాయువుని ఏర్పరుస్తాయి. కానీ ఆ లోహాలు నీటితో జరప. అందుకే కదా పాదరసాన్ని మనం నీటిలో నిల్వ ఉంచుతున్నాం. లోహాల ఆమ్లాలతో జరిపి లోహ లవణాలు ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? హైడ్రోజన్. లోహాల ఆమ్లాలతో చేరినప్పుడు లోహపు లవణాలను ఏర్పరుస్తాయి. ఏ వాయువును ఉత్పత్తి చేస్తే హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాయి. కానీ అలోహాలు దేంతో జరపంటే ఆమ్లాలతో. ఇప్పుడు ఆమ్లాలతో చూద్దాం. ఆమ్లాలు లోహాలతో జరిపినప్పుడు ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్. అదే ఆమ్లాలు అలోహాలతో మాత్రం జరపవు. కొన్ని లోహాలు వీటితో జరిపి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాయంటే క్షారాలతో జరిపి. కొన్ని లోహాలు క్షారాలతో జరిపి హైడ్రోజన్ వాయువును కూడా ఉత్పత్తి చేస్తాయి. సజల ద్రావణాల్లో ఎక్కువ చర్యాశీలత గల లోహాలు వాటి సమ్యాల నుండి తక్కువ చర్యాశీలత గల వేటిని స్థానభ్రంశం చెందిస్తాయంటే లోహాలు. సింపుల్గా సహజ ద్రావణాలు అంటే నీటి వంటి ద్రావణాల్లో ఎక్కువ చర్యాశీలత గల లోహాలు వాటి సమ్మేళనం నుండి తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి. వేటి యొక్క లోహాలు ఫర్ ఎగ్జాంపుల్ ZnSO4 లేకపోతే కాపర్ సల్ఫేట్ CuSO4 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. CuSO4లో Cu అనేది తక్కువ చర్యాశీలత గల లోహం. దాన్ని Znతో జరిపితే Zn అనేది కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత గల లోహం. కాబట్టి కాపర్ని Zn అనేది స్థానభ్రంశం రీప్లేస్మెంట్ అనేది చేస్తుంది. కాబట్టి ZnSO4 ఏర్పడుతుంది, కాపర్ అనేది విడిపోతుంది. దిగువ పేర్కొన్న వేటిని పలుచటి రేకులుగా కొట్టవచ్చు అంటే జింక్. దిగువ పేర్కొన్న వాళ్ళలో ఏది సరైనది అంటే సాధారణ కరెక్ట్ ఆన్సర్ సి. సాధారణంగా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. సాధారణంగా ఇక్కడ అన్ని లోహాలు తాంతవతను కలిగి ఉంటాయంటే అది కాదు. మన టెక్స్ట్ బుక్లో సాధారణంగా అంటే జనరల్గా లోహాలు తాంతవతను కలిగి ఉంటాయి. అన్ని లోహాలు తాంతవతను కలిగి ఉండాలని రూల్ ఏమీ లేదు. మన టెక్స్ట్ బుక్లో కూడా అలా ఇవ్వలేదు. మనం అదే ఫాలో అవుదాం. ఖాళీలు నింపండి. భాస్వరం అనేది అదే పాస్వరస్ అనేది డ్యాష్ అలోహం అంటే ఎక్కువ చాలా చర్యాశీలత గల అలోహం పాస్వరస్. అందుకే నీటిలో మనం నిర్వహించుతాం. లోహాలు ఉష్ణ విద్యుత్ ఉత్తమ వాహకాలు. లోహాలు అనేవి ఉష్ణ విద్యుత్ ఉత్తమ వాహకాలు. ఉష్ణ విద్యుత్ యొక్క ఉత్తమ వాహకాలు లోహాలు. రాగి కంటే ఇనుము డ్యాష్ చర్యాశీలత గల లోహం అంటే ఎక్కువ చర్యాశీలత గల. రాగి కంటే ఇనుము, ఇనుము కంటే జింక్ కంటే మెగ్నీషియం కంటే సోడియం ఇవన్నీ ఎక్కువ చర్యాశీలత కలవి. లోహాల ఆమ్లాలతో జరిపి డ్యాష్ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును. లోహాల ఆమ్లాలతో జరిపి ఏ వాయువును ఉత్పత్తి చేస్తాయంటే హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఇటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. క్రింది వాక్యం సత్యమైతే T అని, అసత్యమైతే F అని గుర్తించండి. సాధారణంగా లోహాల ఆమ్లాలతో జరుపుతాయి.
అలోహాలు ఆమ్లాలతో చర్య జరపు, కాబట్టి ఇది ఫాల్స్. సోడియం అధిక చర్యాశీలత గల లోహం, ఇది కరెక్ట్. సోడియం కాల్షియం కంటే కాల్షియం, మెగ్నీషియం కంటే మెగ్నీషియం, జింక్ కంటే జింక్, ఐరన్ కంటే ఐరన్, కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత కలవి. ఏమైనా డిసెండింగ్ ఆర్డర్ పెట్టాం చూడండి. సోడియము, కాల్షియము, మెగ్నీషియము, జింకు, ఐరన్, కాపర్ ఇవన్నీ ఎక్కువ చర్యాశీలత కలవి. ఇవి డిసెండింగ్ ఆర్డర్లో. జింక్ సల్ఫేట్ ద్రావణం నుండి జింక్ను రాగి స్థానభ్రంశం చెందించలేదు, ఇది ట్రూ. ఎందుకంటే జింక్ సల్ఫేట్లో జింక్ అనేది ఎక్కువ చర్యాశీలత కలదు కదా రాగి కంటే, కాబట్టి జింక్ సల్ఫేట్ నుండి కాపర్ అనేది జింక్ను స్థానభ్రంశం చెందించలేదు, ఇది కరెక్ట్. బొగ్గును తీగలుగా తాగదీయవచ్చు, ఇది ఫాల్స్. థ్యాంక్ యూ.